టు సినీ ప్రపంచం. ఓజీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గుండె చప్పుడు ఇదే. ఆ మాటకొస్తే పవన్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ మధ్య కాలంలో ఇంత హైప్ మరే సినిమాకు రాలేదంటే అతిశయోక్తే కదూ. 2 నెలల కిందటే పవన్ నుంచి హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. దానికి పెద్దగా బజ్ లేదు. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా అభిమానులు ఓజీ అంటూ అరిచిన పరిస్థితి కూడా కనిపించింది. ఓజీ సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ రాకముందే విపరీతమైన హైప్ వచ్చింది. ఇప్పటిదాకా కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర బృందం. 2 ఏళ్ల ముందు రిలీజ్ చేసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. దానికి అభిమానులు ఊగిపోయారు. టీం షూటింగ్ ఆపేసి సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా దానికి హైప్ తగ్గలేదు. తర్వాత పాటలు, వాటికి సంబంధించిన లిరికల్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేశారు. వాటికే హైప్ ఇంకా పెరిగిపోయింది. యుఎస్ లో ఓజీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని వారాల ముందే మొదలుపెట్టగా పెట్టిన షోలు పెట్టినట్టే అయిపోయి కేవలం విడుదలకు ఇంకా 2 వారాలు ఉండగానే ప్రీసేల్ తోనే $2 మిలియన్ కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కేవలం సినీ మార్క్ స్క్రీన్ల వరకే $1 మిలియన్ ప్రీసేల్ జరగడం పెద్ద సంచలనం. భారీ హైప్ తెచ్చుకున్న RRR, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి బస్ కనిపిస్తుంది ఓజీ సినిమాకి. సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో డివోర్స్ ట్రెండ్ నడుస్తుంది. కొత్తగా పెళ్లైన వారి దగ్గర నుంచి పెళ్లై దశాబ్దాలు దాటిన వారు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే విడాకుల బాట పడుతున్నారు. తాజాగా ఇప్పుడు అదే బాటలో హీరో శర్వానంద్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2023లో శర్వానంద్ వివాహం జరిగింది. వీరి దంపతులకు ఓ పాప కూడా పుట్టింది. అయితే వీరి జీవితంలో చిన్న చిన్న కలతలు వచ్చాయని, అవి కాస్త చిలికి గాలివానగా మారి విడిపోయేంత వరకు వచ్చాయని టాక్ వినిపిస్తుంది. కానీ ఇందులో ఓ విచిత్రం ఉంది. విభేదాల వల్ల కలిసి ఉండలేకపోతున్నాం కాబట్టి విడాకులు లేకుండా సపరేట్ అవ్వాలని శర్వానంద్ అనుకున్నారట. ఇలా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరి పాపను కూడా ఇద్దరు పంచుకున్నారట. ఆ పాప కొన్ని రోజులు తండ్రి దగ్గర, కొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటుందట. ఒకవేళ వీరి మధ్య విభేదాలు తొలగి వారు తిరిగి కలవచ్చు, లేకపోతే అప్పుడు విడాకులు అప్లై చేస్తారని అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో అనేది తెలియాల్సి ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ మలయాళంలో స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయికేమీ కాదు. ఆమెను అప్కమింగ్ హీరోయిన్ గానే భావించాలి. ఆమెను లీడ్ రోల్ లో పెట్టి 30 కోట్ల బడ్జెట్ లో సినిమా తీయడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ధైర్యం చేశారు. డొమినిక్ అరుణ్ అనే దర్శకుడు కథను నమ్మి లోకా సినిమాను పెద్ద బడ్జెట్ లో నిర్మించాడు. ఈ సినిమా పట్ల బయ్యర్లలో పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో నష్టాలు తప్పవని అతను ఫిక్స్ అయిపోయాడట. కానీ రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న లోకా మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఒక్కో మైలురాయిని దాటుకుంటూ వెళ్తున్న లోకా ఇప్పుడు అసాధారణమైన రికార్డు ముంగిట నిలిచింది. ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మోహన్ లాల్ సినిమా L2 ఎంపురాన్ 268 కోట్లతో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 2వ స్థానంలో కూడా లాల్ సినిమా తండూరం ఏ ఉండడం విశేషం. ఈ చిత్రం 242 కోట్లు వసూలు చేసింది. లోకా ఆల్రెడీ ఆ రికార్డును దాటేసింది. ప్రస్తుతం ఈ సినిమా వసూలు 260 కోట్లకు చేరుకున్నాయి. ఇంకో 7-8 కోట్లు వసూలు చేస్తే లోకానే నెంబర్ 1 అవుతుంది. అయితే లోకా రిలీజ్ అయి 3 వారాలు దాటిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు ఓ మోస్తారు వసూలు వస్తున్నాయి. ఈ వీకెండ్ అయ్యేసరికి కొంచెం కష్టపడైనా లోకా ఎంపురాన్ వసూలను దాటేస్తుందని భావిస్తున్నారు అందరూ. మొత్తానికి థియేట్రికల్ రన్ అయ్యేసరికి లోకా ఈ అద్భుత రికార్డును అందుకోవడం మాత్రం ఖాయంగా అనిపిస్తుంది. ఒక అప్కమింగ్ హీరోయిన్ ని పెట్టి తీసిన లేడీ ఓరియంటెడ్ సినిమా మోహన్ లాల్ పేరిట ఉన్న ఇండస్ట్రీ హాట్ రికార్డును దాటడం అంటే చిన్న విషయం కాదు. ఇవి ఇవాల్టి సినీ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.